హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది 4 రోజుల వీడియో అండి. అంటే ఓట్లు వేయించే టయానికి అది రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ పొద్దుటి వీడియో. తలకి హెన్న పెట్టేసుకుని పోయినానండి. వేడి ఎక్కువ తలకైనా వస్తా అంటే చూడండి నెట్ట కారిపోతాను. ఆడ మా సిస్టర్ వాళ్ళ పిల్లవాడికి బర్త్డే అయితే వాళ్ళు మంది చేయమని ఇస్తే నేను చేయలేనంటే కూడా నాకు కట్టె కూర్చోబెట్టేసింది మా సిస్టరు. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి నాయన. అందుకు కారణం చేద్దామని కూర్చున్నానండి. దానికి కావాల్సిన స్పైసెస్ అండి: జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగ, యాలకులు వేసి నూనెలో పండుమిరపకాయలు ఒక 2 ఎర్రగడ్డలు అండి, పెద్ద పెద్దవి, 5-6 పచ్చిమిరపకాయలు అండి, పండుమిరపకాయలు టేస్ట్ వస్తాయని వేసినానండి. ఇది కూడా సో అవన్నీ వేసి మెత్తగా మగ్గించుకున్నాకనండి ఇలా ఒక 4 కిలోలు చికెన్ వేసుకొని 2 కిలోలు అంటే 2 సేర్లు అన్న బియ్యం అండి. మా సైడ్ సేర్లు అంటాము, మీ సైడ్ ఏమంటారు మాకు తెలియదు. మా రాయలసీమ సైడ్ అయితే సేర్లు అంటాము, లేదంటే బడీలు అంటామండి. 2 సేర్లు వేసినామండి. 2 సేర్లకు 4 కిలోలు చికెన్ వేసుకొని బాగా మెత్తగా పచ్చివాసన పడి మగ్గించుకొని తగినంత ఉప్పు వేసి నీళ్ళు ఉడగా కలుపుకోవాలండి. నీళ్ళు ఉడినాక కొంచెం నీళ్ళు ఉన్నాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి తగినంతగా. ఆల్రెడీ నేను మంది వీడియోలో ఒక 2 పెట్టినానండి. ఇది కొంచెం లాంగ్ వీడియో పెడదామని పెడతాను ఫ్రెండ్స్. టమాటా జ్యూస్ అండి, ఒక 4 టమాటాలు మిక్సీ కొట్టి, టమాటా వేయడం వల్ల అన్నం వచ్చి కొంచెం మెత్తగా పూలగా వస్తుందండి. కొంతమంది టమాటాలు వేసుకోకుండా అట్ట చేయొచ్చు, ఇట్ట చేయొచ్చండి. మంది మసాలా, అరేబియన్ మంది మసాలా అండి. మెయిన్ మంది మసాలాకి ఇదే, మందికి కావాల్సింది ఇదేనండి. టేస్ట్ రావాలి కదండి. కొంచెం వేసింటే మళ్ళీ వేసేయమని మా సిస్టర్ చెప్పింటే వేసేసినానండి. దాంట్లో ఆ గ్లాస్ మేము ఒక 8 గ్లాసుల బియ్యం తీసుకున్నామండి. దానికి 12 గ్లాసుల నీళ్ళు తీసుకుంటామండి. గ్లాస్ 1.5 గ్లాస్తో సహా అండి తీసుకుని ఎసరు వచ్చేడుగా వేసేయాలండి. కొంచెం షాజీరా, దాని చికెన్ మేడం మర్చిపోయినానండి నేను. కొంచెం షాజీరా, కొంచెం టెస్టింగ్ సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి. ఎందుకంటే ఒట్టి మిరియాలు దొరకలేదండి, ఇంట్లో అయిపోయినాయి. ఎందుకంటే మా ఊరు బంద్ ఉందండి ఆ పొద్దు ఓట్లు వేయించడానికి. అయితే పొడి వేసేసి కలిపేసానండి బాగా. ఎసురు చూడండి కొత్త ఎట్ట ఉడుకుతుందో. ఈ ఎసురు వచ్చాక తల కూడా కడుక్కొని వచ్చేసినానండి నేను పోయి. నైటీలో వీడియో పెట్టిన నేను ఏమనుకోద్దండి. ఆ పొద్దు అట్టే వీడియో చేసి పెట్టేసినానండి. చికెను ఒక 90% ఉడికినాక పక్కకి తీసేయాలండి. చికెను దాంట్లో ఉండే ఇది ఎర్రగడ్డ అంతా గలీజంతా పక్కకి తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఎసురు వచ్చినాక బియ్యం కడిగి ఒక 2 గంటల ముందే బియ్యం నానేసేసేయాలండి. బియ్యం నానేసేసి దీంట్లో వేసుకుని వేసేయాలండి. ఎక్కువ కలపకూడదు. కొంతమంది అయితే అటు ఇటు సంగటి మాదిరి గలికేస్తారండి. ఈ మంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. హోటళ్ళలో పోయి తినాలంటే కాదు కదండి, ఇంట్లో ఎంతమంది అంటే ఎంతమంది. సో ఇట్ట కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టేసి ఇట్ట ఉడికినాకే మళ్ళీ కలపాలండి. నేను ఎట్ట కలుపుతానో అట్టే కలపాలండి. సైడ్లో నుంచి కొంచెం మధ్యలో, కొంతమంది కింద పని చేసేస్తాను, అట్ట చేయకూడదు. నేను కలుపుతాను చూడండి, అట్ట కలపాలండి. ముక్క అనేది బియ్యము ఇరగకుండా బాగా పలుకులుగా పూలగా బియ్యం గింజ అనేది అట్టే బాగుంటుందండి. ఇప్పుడు ఉప్పు కారం ఎప్పుడూ చూసుకుని వేసేయాలండి. దాంట్లో ఏం తక్కువ ఉందా, ఏమైనా సరిపోతుందా ఉప్పు లేదా అని. మళ్ళీ చూడండి కుదరదు, ఎందుకంటే నీళ్ళు ఇమిడిపోతే ఏం చేసుకోలేము కదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. ఇట్ట ఇడిసేయాలండి మందికి. సో టోటల్ ఉప్పు గిప్పు అంతా సరిపోయిందండి. కొంచెం తక్కువ ఉంటే వేసి మళ్ళీ కలిపినానండి నేను. అందుకు 2 సార్లు కలిపినాను. ఇట్ట దమ్ము గిడిసేసి మళ్ళీ తీసింటే ఫ్రెండ్స్, అబ్బా నెక్స్ట్ లెవెల్ అండి. వాసనకే ఈదులో వచ్చేసినాడండి. అట్ట బాగా వచ్చిందండి ఫ్రెండ్స్. టేస్ట్ బాగుందండి. నేను తిని చెప్పడం కాదు, మీరు కూడా ట్రై చేయండి, బాగుంది. మొత్తానికైతే అన్నం అయితే ఇడిగిందండి. చూడండి నీళ్ళు ఇంకొంచెం ఉండే, మేము తినే టయానికి పొడిగా అయిపోతుందండి అన్నము. ఎందుకంటే మేము కొంచెం లేటుగా తింటాం, మేము తొందరగా తినమండి. మా సైడు కొంచెం లేటే మధ్యాహ్నం అన్నం 2-3 అట్ట అవుతుందండి తినేయాలకే. చూడండి అన్నం అయితే నెక్స్ట్ లెవెల్ అండి. టేస్ట్ గీస్ట్. బాయ్ ఫ్రెండ్స్. చాడికి బాయ్ చెప్పేసి మళ్ళీ వీడియో ఇది ఉంటుంది కదండి, ఇది మర్చిపోయినా నేను. మళ్ళీ చికెన్ ఫ్రై చేద్దామని పెట్టినా ఫ్రెండ్. కొంచెం నూనె ఎగిరి మీద పడిందండి, ఎందుకంటే స్కిన్ పగిలింది. ఆడ స్కిన్ ఉంది కదండి, అది పడి భుజం మీద పడిందని. సో ఫ్రెండ్స్, ఈ పొద్దు వీడియో అయితే ఇదండి. బాయ్. ఎగిరి మీద పడిందండి ఈ పొద్దు వీడియో. బాయ్.